Yes, yes, I am a fool. Who said that I am a police officer? I don't have capacity to catch a culprit. అలాంటప్పుడు ఎందుకు నాకు ఈ కాకి డ్రెస్? నాకు కొంచెం టైం ఇమ్మని అడిగాను. ఇంతలోనే నా మీద ఇంకొక ఆఫీసర్ని వేయాలా? హే పద్మ, ఏమిటండి? కాస్త తినడానికి ఏమైనా తెచ్చిపెట్టొచ్చుగా? ఏమండి, ఏం జరిగింది? అంత కోపంగా ఉన్నారు. ఐఎమ్ సారీ. ఇంకా ఏం జరగాల్సింది ముందుంది. అది జరగడానికే నాపై ఓ మొగుడిని వేశారు. అంటే ఈ కేసు డీల్ చేయడానికి సిబిఐ ఆఫీసర్ వేదవ్యాస్ వస్తున్నారు. దట్ మీన్స్ నాకు చేతగానట్టేగా. అలా అని ఎందుకు అనుకుంటారు? కలిసి డీల్ చేయొచ్చుగా. హే పద్మ, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవే. రాత్రి పవళ్ళు ఆ ఉన్మాది కోసం వెతుకుతున్నాను. తప్పకుండా అరెస్ట్ చేస్తాను. ఆ క్రెడిట్ నాకే దక్కుతుందని ఎంతో సంతోషపడ్డాను. ఇట్స్ ఆల్ రైట్. ఒక్క నిమిషం. హే పద్మ, నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. చూడండి, మిమ్మల్ని ఎలా ఫోన్లు చేశాను. అన్నీ కొంటి పనులే. అమ్మో, డ్రెస్ తోటి పెళ్ళాం దగ్గర స్టేషన్కి వెళ్ళాలి. వస్తా. కిష్టిగా హెడ్ గారు చెప్పారు, అయ్యగారు ఇంట్లో కూరగాయలు ఇచ్చిరా. అయ్యగారు, హెడ్ కానిస్టేబుల్ గారు ఈ కాయగూరలు మీకు ఇమ్మన్నారు. ఆయన బంధువులు వచ్చింటే మాట్లాడుతున్నారు. సర్లే, అమ్మగారికి ఇవ్వు. అమ్మగారు వస్తున్నా. ఇవి మీకు ఇమ్మన్నారు. కిష్టిగా బాగా అలసిపోయినట్టున్నాడు. హెడ్ కానిస్టేబుల్ని సాయంత్రం 6 గంటలకి స్టేషన్లో కలవమన్నానని చెప్పు. హే పద్మ, ఈరోజు చక్కగా అలంకరించుకుని మంచి ఫుడ్ రెడీ చేయి. రాగానే భోజనం చేస్తాను, అర్థమైందా? రాగానే భోజనం చేస్తారట. చేస్తారు. ఉప్పు కారం ఒక్కొక్క కిలో వేసి చేస్తాను, తిక్క కుదురుతుంది. రైట్ 201 రైట్స్ వే. మీరిద్దరు ఇటు వెళ్ళండి. త్వరగా రండి. మీరిద్దరు అటు వెళ్ళి వెతకండి. వెళ్ళండి. ఒక్క నిమిషం కూడా ఈరోజు ఆయన వదిలిపెట్టినా. వంట మొదలెట్టాలి. అయ్యగారు వచ్చేసరికి వేడివేడిగా వడ్డించాలి.
కాలిపోయింది. ఆ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 2 రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి జన్మభూమి కారక వ్యాఖ్యానించారు. ముఖ్య ప్రకటన: తలకోన, బాలేపల్లి అడవి ప్రాంతాల్లో ఉన్మాదిగా అనుమానిస్తున్న వ్యక్తి స్త్రీలను దారుణంగా హత్య చేస్తున్నాడు. ఆ ప్రాంతాల్లో ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎవరైనా అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే వెంటనే పోలీసులకు ఆ సమాచారాన్ని అందజేయాలని డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన హత్యలన్నీ ఒంటరిగా కనిపించిన స్త్రీలనే చంపడం జరిగింది. ప్రకటన సమాప్తం. భారత్ పాక్ జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మాట వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. మన దేశం టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ డేవిస్ కప్ మొదటి రోజులోనే నమస్తే సార్. ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? ఆ ఉన్మాదినే వెతుకుతున్నాను సార్. అవును సార్. అవును, ఇక్కడే ఉంటారేంటే? లేదు సార్, వెళ్ళండి. వాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడు, జాగ్రత్తగా వెతకండి. ఓ గాడ్, ఐ ఎమ్ ఏ ఫూల్. డ్రైవర్,